హలో సార్. నమస్తే అండి. అంబేద్కర్ గారి జయంతి, మన రాజ్యాంగ సృష్టికర్త, భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త. ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మనం ఆయన్ని స్మరించుకుందాం. సో ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు మీరు ఎలా విశ్లేషించగలరు? ఆయన గొప్పదనం గురించి, ఆయన చరిత్ర గురించి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడు. ఒకప్పుడు స్కూల్లో కూర్చోబెట్టకుండా ఎక్కడో ఆఖరిగా కూర్చోబెడితే ఆ రోజు నాకే ఎందుకు ఈ విధంగా వచ్చింది, నేను చదువు ఆపేయాలనుకోలేదు, ఎదిగాడు. అంటే సవాళ్ళ నుంచి తనగా రాటుదేలాడు. ఒక రాటుదేలి ప్రపంచ దేశాలలో చదువుకొని మన దేశానికి ఏదో చేయాలని వచ్చి మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖితపూర్వకమైన రాజ్యాంగం మన భారతదేశాన్ని. దాన్ని రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అంత గొప్ప మహనీయుడు. బడుగు బలహీన వర్గాలకి అండగా దేవుడయ్యాడు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కుల మత ప్రాంతాలు ఉండకూడదు, అందరూ సమానమే అని తీసుకొని వచ్చాడు. అందరూ సమానమనే తత్వం వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన వ్యక్తి అంబేద్కర్ గారు. అప్పట్లోనే రాజ్యాంగాన్ని భవిష్యత్ తరాల్లో ఎలాంటి పాలకులు వస్తారో అని ఆలోచించి రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుడు అంబేద్కర్ గారు. సో ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్ర పాలకుడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా దళితులు, నా మైనారిటీలు అని ప్రతిరోజు పాఠం చదువుతూ ఉంటాడు, పద్యం చదువుతూ ఉంటాడు. కానీ ఈయన చేసే అరాచకాలు, దళితుల మీద, మైనారిటీల మీద ఈయన చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దాడులు కానీ, హత్యలు చేయటం కానీ, మానభంగాలు చేయటం కానీ, ఏదైనా మీరు వీటిని ఎలా విశ్లేషిస్తారు? ఒక లైన్ చెప్పదలుచుకున్నాను. చెప్పండి. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహాన్ని అడిగితే వేలెత్తి చూపినాడు నీ ప్యాలెస్ వైపే అని ఉంది ఒక లైన్. అవును. దీని అర్థం ఏంటో తెలుసా? ఎవర్రా దళిత ద్రోహి ఈ భూ ప్రపంచం మీద అని అడిగితే వేలెత్తి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వైపు. అంబేద్కర్ గారు ఈ రోజు అంబేద్కర్ గారు ఉంటే ముందు ఈ జగన్మోహన్ రెడ్డిని ఉరి తీపించేవాడు. ఈ రోజు వీళ్ళు సిగ్గు లేకుండా వీళ్ళ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు ఏమని, అభినవ్ అంబేద్కర్ సిగ్గుండాలి, అంబేద్కర్ గారి విగ్రహం నీడ కూడా జగన్మోహన్ రెడ్డి తాకేదానికి అర్హుడు కాదు. అవును. ఎందుకంటే అలాంటి ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నువ్వు అంటున్నావు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, మీటింగుల్లో రియాలిటీ ఎక్కడా? నువ్వు నిజంగా నా బీసీలు అంటే ఒక పసిపిల్లవాడు అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే చంపిన వ్యక్తిని నీ పార్టీ నాయకులు కాపాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి? అవును. అదేవిధంగా ఒక నందం సుబ్బయ్య, ఒక ఐలయ్య, అదేవిధంగా ఒక చంద్రయ్య, ఇలాంటి అనేక మంది బీసీల పైన నీ పార్టీ శాసనసభ్యులు దమనకాండ జరిపిస్తే ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు మాత్రం ఓట్లు మాత్రం నా బీసీలు అంటున్నావే రాగాలు తీసి, ఇంతమంది అమాయకులను చంపేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు నువ్వు? నిన్ను అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు ప్రముఖ పదవులన్నీ బడుగు బలహీన వర్గాలకి ఇస్తే ఈరోజు నీ సొంత సామాజిక వర్గానికి ఎందుకు ఇచ్చుకున్నావు నువ్వు? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఒక యాదవుడు ఒక బీసీకి ఇచ్చింది. ఏపీఐసి చైర్మన్ ఒక బీసీ ఒక యాదవుడికి ఇచ్చింది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ తోడా ఒక బీసీకి ఇచ్చింది. అదేవిధంగా పార్లమెంటు స్పీకర్గా, ప్యానల్ స్పీకర్గా అవకాశం వస్తే ఒక బీసీ మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీకి ఇచ్చారు. అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఒక బీసీకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు నేను చెప్పిన ఈ పదవులన్నీ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇచ్చుకున్నాడు తెలుసా? బీసీలకు ఇవ్వలేదు, తన సొంత సామాజిక వర్గమైన రెడ్లకు ఇచ్చుకున్నాడు. అది తన బంధువర్గానికి సంబంధించిన వ్యక్తులకి. అంటే ఇక్కడ చూడండి, అంటే పదవులు మాత్రము వాళ్ళకి, మాటలు మాత్రం పేదవాళ్ళకి, ఇంకా దాడులు పేదవాళ్ళపైన ఈరోజు చర్యలు తీసుకుని ద్రోహి. ఇదే విధంగా దళితులు ఒక సాధారణ పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఒక మంచి డాక్టర్ అయి సమాజానికి సేవ అందించాలనుకున్న డాక్టర్ సుధాకర్ చావు కారణం ఎవరు? నీ ప్రభుత్వం కాదా జగన్? అదేవిధంగా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా ఒక ఓం ప్రకాష్, అదేవిధంగా ఒక డాక్టర్ అనితా రాణి, అదేవిధంగా ఒక జడ్జి రామకృష్ణ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతమంది దళితులపై నువ్వు దాడి చేయించావు జగన్? నిజమైన దళిత ద్రోహి నువ్వు కాదా? ఈ రోజు దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకొని నీచుడివి నువ్వు కాదా? చెప్పు జగన్, చెప్పు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, అనేక విధాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల్ని దగా చేశాడు. 27 సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దళితులకి ఇస్తే
ఈ జగన్మోహన్ రెడ్డి ఆ 27 సంక్షేమ పథకాలు రద్దు చేసిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలు కూల్చేస్తుంటే కనీసం చర్యలు తీసుకొని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది దళితులపై ఒక దమనకాండ జరిపిస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ వైసీపీ నాయకులు కనీసం ఎందుకు ఈ విధంగా జరుగుతుందని కూడా అడగని నీచుడు ఈ ముఖ్యమంత్రి. ఒక్కసారి ఆలోచించండి. ఏ విధంగా మాటలు మాత్రం కోటలు దాటుతాయి, చేతల్లో మాత్రం ఏమీ ఉండదు. అంతా తన సొంత సామాజిక వర్గానికి, పైన మాత్రం మాటలు. సో ఈ రకంగా చూస్తే అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ దళిత ద్రోహిని రాష్ట్రం నుంచి పారదోరాల్సిన పరిస్థితి ఉందంటారా ఇప్పుడు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండే ప్రతి ఒక్కరి పైన ఈ బాధ్యత ఉంది. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి మన భారతదేశ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళకి పాలుగాళ్ళుగా పనిచేసిన, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనోళ్ళగా పనిచేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆ బ్రిటిష్ రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని రావాలని చూస్తూ ఉంది. అందుకని స్వాతంత్రం కోసం ఆ రోజు ఏ విధంగా పోరాడాము, అదేవిధంగా ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలేరులుగా పనిచేసిన ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీల పైన ఉంది. ఎందుకంటే బీసీలు బాగుపడాలన్నా, ఎస్సీలు బాగుపడాలన్నా జగన్ పోవాలి, రాష్ట్రం గెలవాలి. ఈ రోజంతా దళితులందరూ ముక్త కంఠంతో అంటున్నది ఏంటంటే అంబేద్కర్ రాజ్యాంగం కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. నేను అదే కదండి చెప్పింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాలుగా పంది మాంసం అమ్ముకం పనిచేసిన కుటుంబం ఎవరిదో పులివెందుల పూలంగల కాడ అడిగితే చెప్తారు. ఈ రోజు ఒకప్పుడు వీళ్ళ కుటుంబం ఎంతమంది దళితుల్ని పొట్టన పెట్టుకొని వచ్చిందో, ఎంతమంది దళితుల భూములు అక్రమంగా లాక్కున్నారో అసైన్డ్ భూములు పులివెందుల పూలంగల కాడ చెప్తారు వీళ్ళ నీచ చరిత్ర గురించి. వీళ్ళు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి మీరు అడిగారు, మంచి పాయింట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి పైన బాధ్యతను, ప్రతి ఒక్క దళితుడి పైన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క దళితుడు నమ్మటంలే. ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఇచ్చాడు కదా, దళితులనే నువ్వు ఎందుకు మార్చావు, దళితులనే నువ్వు ఎందుకు మార్చావు? సింగనమలలో దళిత ఆడబిడ్డ పైన ఆడబిడ్డని మార్చేశాడు. అదేవిధంగా పూతలపట్టు, అదేవిధంగా జీడి నెల్లూరు, అదేవిధంగా సత్యవేడు, అదేవిధంగా పి గన్నవరం, అదేవిధంగా చింతలపూడి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, కర్నూలులో నందికొట్కూరు. ఈ విధంగా చూసుకుంటే అన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉండే దళిత సిట్టింగ్ ఎమ్మెల్యేలు తనను వదిలేసి జగన్ వద్దు మాకని చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారంటే జగన్ వాళ్ళని ఏ విధంగా వేధించాడో ఒక్కసారి తెలుసుకోండి. దళితుల్లారా మేలుకోండి, మీ పరిపాలన కోసం, మీ భవిష్యత్తు కోసం మేల్కోండి. ప్రతి ఒక్క దళితుడు మేలుకొని మిమ్మల్ని దగా చేసి ఈ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయండి. ఓకే అండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.